హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ది మెమొరీ అబౌట్ యూ పార్ట్ 15ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చివరి వరకు చూడండి. పార్ట్ 14 ఎండింగ్లో చేంజ్ ఇన్ యాన్ చెన్ ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. యాన్ చెన్ చేంజ్ ఇన్ తో అంటుంది, ఒకవేళ నీకు నచ్చిన అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే ప్లీజ్ నాకు చెప్పు, మనం డైవర్స్ తీసుకుందామని అంటుంది. దాంతో చేంజ్ ఇన్, నేను ప్రామిస్ చేస్తున్నా, బట్ ఫస్ట్ మనం బేబీ గురించి ఆలోచిద్దాం, దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఫోటో దిగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు యాన్ చెన్ మామ్ కి సర్టిఫికెట్ చూపిస్తారు. ఆవిడ ఇది ఫేక్ సర్టిఫికెటా అని అడుగుతుంది. లేదు, రియలే అని చేంజ్ ఇన్ అంటాడు. బట్ ఆవిడ, మీరిద్దరు చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కాబట్టి దానికి ఈ సర్టిఫికెట్ మాత్రమే సరిపోదు, మీరు మ్యారేజ్ చేసుకోవాలని చెప్తుంది. ఇక చేంజ్ ఇన్, నాకు తెలుసా ఆంటీ, వెడ్డింగ్ కి అన్ని ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తాడు. ఇంకోవైపు ఆఫీస్ లో అందరికీ తెలుస్తుంది యాన్ చెన్ చేంజ్ ఇన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని. ఎందుకంటే చేంజ్ ఇన్ ఆల్రెడీ అందరికి ఇన్విటేషన్ కార్డ్ సెండ్ చేస్తాడు. జిన్లీ చాలా కోపంగా ఉంటుంది. దాంతో యాన్ చెన్ తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి తనతో చెప్తుంది, నేను చేంజ్ ఇన్ మ్యారేజ్ చేసుకుంటున్నామని తప్పుగా అనుకోకు, అతను నాకు జస్ట్ హెల్ప్ చేస్తున్నాడు. నా స్టమక్ లో షేన్హో బేబీ ఉంది, బట్ మా ఇద్దరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను షేన్హోని మ్యారేజ్ చేసుకోలేను, అందుకని చేంజ్ ఇన్ ఫేక్ మ్యారేజ్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తున్నాడని చెప్తుంది. అలాగే నువ్వు అనుకున్నట్టుగా మేమిద్దరం లవ్ చేసుకోవట్లేదు, జస్ట్ మాది ఫేక్ మ్యారేజ్ అని చెప్తుంది. దాంతో జిన్లీ, నువ్వు తనని లవ్ చేయట్లేదు అంటే దాని అర్థం అతను కూడా నిన్ను లవ్ చేయట్లేదని అనుకోకని చెప్తుంది. నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడగానే డైవర్స్ తీసుకుంటానని యాన్ చెన్ అంటుంది. అప్పుడు జిన్లీ ఒకలాగా స్మైల్ చేస్తూ, నేను నీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. ఇక యాన్ చెన్ సారీ అని చెప్పి వెళ్తుంటే జిన్లీ మళ్ళీ తనని పిలిచి, యాన్ చెన్, నేను మాత్రం మీ వెడ్డింగ్ కి రావట్లేదని చెప్తుంది. వెంటనే జిన్లీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటే తను చాలా బాధలో ఉందని తెలిసి కియో కూడా తనతో పాటే వెళ్తాడు. నెక్స్ట్ జిన్లీ ఫ్లైట్ లో కూర్చొని చేంజ్ ఇన్ ని గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తుంది. సర్ప్రైజింగ్ గా కియో కూడా తన పక్కనే కూర్చొని ఉంటాడు. తన కన్నీళ్ళని తుడుస్తుంటాడు. జిన్లీ అతన్ని అడుగుతుంది, నిన్ను చేంగే పంపాడా అని. ఈసారి అతను పంపించలేదు, నేనే వచ్చాను, నీకెంత ఏడవాలనిపిస్తుందో ఏడువు, మనం 2000 feet హైట్ లో ఉన్నాం, నువ్వు ఏడ్చేటప్పుడు నిన్నెవరు చూడరని చెప్తాడు. జిన్లీ చాలా ఏడుస్తుంది, ఎందుకంటే తను చేంగ్ ని లవ్ చేసింది కాబట్టి. తర్వాత యాన్ చెన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఓతోంగ్ ని వెళ్లి కలుస్తుంది. యాన్ చెన్ చాలా డల్ గా కనిపిస్తున్నావు, ఏమైందని అడగడంతో యాన్ చెన్ తనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ ని ఇస్తుంది. చేంజ్ ఇన్ యాన్ చెన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని తెలిసి ఓతోంగ్ కూడా చాలా షాక్ అవుతుంది. దాంతో యాన్ చెన్, షేన్హో నేను విడిపోయామని చెప్తుంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఒక సాల్వ్ అవ్వని ప్రాబ్లం ఉందని యాన్ చెన్ అంటుంది. నువ్వు దీని గురించి నాతో ఏం చెప్పాలనిపించకపోతే నేను కూడా ఏం అడగనని ఓతోంగ్ అంటుంది. ఇదంతా ఓకే, బట్ చేంజ్ ఇన్ ని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావని అడుగుతుంది. యాన్ చెన్ నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇక మెల్లిగా జరిగిందంతా ఓతోంగ్ తో చెప్తుంది. అలాగే తర్వాత డైవర్స్ తీసుకుంటామని కూడా చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ లైఫ్ గురించి చాలా డీప్ గా మాట్లాడుకుంటారు. ఇద్దరు చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటారు. ఓతోంగ్ తనతో చెప్తుంది, ఏదేమైనా మన లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్, సో ఎక్కువ ఆలోచించకుండా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయు, నేను నీతో పాటే ఉంటానని అంటుంది. ఇద్దరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఇంకోవైపు జాన్యూన్ షేన్హోతో మాట్లాడడానికి వెళ్తాడు. బట్ షేన్హో చాలా డ్రింక్ చేస్తుంటాడు. డోర్ ఓపెన్ చేయడు. అరే చచ్చిపోయావా, డోర్ ఓపెన్ ఎందుకు చేయట్లేదని అడుగుతాడు. అప్పుడు షేన్హో ఇంకా బ్రతికే ఉన్నానని అంటాడు. జాన్యూన్ ఎంత చెప్పినా ఏం మాట్లాడినా కూడా డోర్ ఓపెన్ చేయడు. ఇక జాన్యూన్ కూడా అక్కడే కూర్చొని కోక్స్ తాగుతూ ఉంటాడు. షేన్హో చాలా డ్రింక్ చేస్తూనే ఉంటాడు. ఇంకోవైపు ఓతోంగ్ లీ యాన్ చెన్ వెడ్డింగ్ డ్రెస్ ని సెలెక్ట్ చేస్తుంటారు. బట్ యాన్ చెన్ మాత్రం చాలా సాడ్ గా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. యాన్ చెన్ ఓతోంగ్ ని అడుగుతుంది, నువ్వు కియాన్ తో కాంటాక్ట్ లో ఉన్నావా అని. ఇప్పుడైతే లేను, బట్ నీ వెడ్డింగ్ కి ఇన్వైట్ చేయమంటే తనకి మెసేజ్ చేస్తానని చెప్తుంది. ఇంకోవైపు కియాన్ షేన్హోల్ ఇద్దరు కలిసి చాలా డ్రింక్ చేస్తుంటారు. అప్పుడే కియాన్ షేన్హోతో చెప్తుంది వాళ్ళ ఆఫీస్ క్లోజ్ అయిందని, తను ఎక్కడ జాబ్ చేయట్లేదని. దాంతో షేన్హో, ఓకే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. కట్ చేస్తే యాన్ చెన్ వెడ్డింగ్ డే. యాన్ చెన్ తన మైండ్ లో చాలా ఆలోచిస్తూ నడుచుకుంటూ చేంజ్ ఇన్ దగ్గరికి వెళ్తుంటుంది. యాన్ చెన్ మామ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. బట్ యాన్ చెన్ కాసేపు షేన్హోతో మ్యారేజ్ అవుతున్నట్టు ఊహించుకుంటుంది. ఇక చేంజ్ ఇన్ యాన్ చెన్ రింగ్స్ పెట్టుకునే టైంలో షేన్హో అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి చాలా షాక్ అవుతాడు. కియాన్ కూడా వస్తుంది. ఇప్పుడు యాన్ చెన్ ఇంకొకరి వైఫ్ అయినా కూడా నువ్వు ఇంకా తనని లవ్ చేస్తున్నావా అని షేన్హోని అడిగితే అవునని చెప్తాడు. యాన్ చెన్ తన ఫ్రెండ్స్ తో ఫోటో దిగుతున్నప్పుడు షేన్
షేన్హో కూడా వచ్చి బ్రైడ్ తో ఫోటో దిగుతానని చెప్పి అతను కూడా ఫోటో దిగుతాడు. ఆ రోజు నైట్ పార్టీలో అందరూ డ్రింక్స్ చేస్తుంటారు. అప్పుడే కియాన్ యాన్చిన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ హ్యాపీగా వెడ్డింగ్ చేసుకుంటున్నావు, షేన్హో ఎలా ఫీల్ అవుతున్నాడో ఒక్కసారైనా ఆలోచించావా? ఒకరితో లవ్ లో ఉండి ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంటావా? షేన్హోకి ద్రోహం చేస్తున్నానని నీకెప్పుడు అనిపించలేదా అని యాన్చిన్ ని చాలా మాటలు అంటుంది. కియాన్ ని ఎంత ఆపినా కూడా ఆగదు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తుంటారు. షేన్హో వచ్చి సారీ తను ఎక్కువగా డ్రింక్ చేసిందని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు యాన్చిన్ కియాన్ ని పిలిచి చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫ్రీడమ్, నాకు నచ్చిన డెసిషన్ తీసుకుంటా. అలాగే నేను నా హస్బెండ్ ని ఎప్పుడు కలిశాను, తనతో లవ్ లో ఎప్పుడు పడ్డాననేది నీకు అవసరం లేదు, అది మా ప్రైవసీ, నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా నువ్వు కావాలని నన్ను అవమానించడానికి చేస్తున్నావు కదా అని తనపై చాలా సీరియస్ అవుతుంది. యాన్చిన్ అలా అనగానే కియాన్ కి చాలా కోపం వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు యాన్చిన్, నువ్వు కొంచెం కూడా షేన్హో గురించి గిల్టీగా ఫీల్ అవ్వట్లేదా అని అడిగితే నేను ఎవరి గురించి గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు, అలాగే షేమ్ గా కూడా ఫీల్ అవ్వట్లేదని చెప్తుంది. అదంతా వింటూ యాన్చిన్ మామ్ చాలా బాధపడుతుంది. షేన్హో అక్కడి నుంచి వెళ్లే ముందు యాన్చిన్ దగ్గరికి వచ్చి చెప్తాడు, నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఒక హార్ట్లెస్ ఉమెన్ అని చెప్పి కియాన్ ని తీసుకొని వెళ్లిపోతాడు. పార్టీ అంతా అయిపోయాక యాన్చిన్ మామ్ ఒక్కతే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. యాన్చిన్ తో అంటుంది, నువ్వు నీ ఫాదర్ షేమ్ గా ఫీల్ అయ్యేలా చేసావని చెప్పి అక్కడి నుండి ఒక్కతే వెళ్లిపోతుంది. ఆ రోజు నైట్ యాన్చిన్ పడుకొని ఉంటుంది. చేంగ్ జిన్ తను నిద్రపోయిందనుకొని తనని డిస్టర్బ్ చేయకుండా అక్కడే కూర్చొని చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతుంటాడు. యాన్చిన్ అతన్ని గ్లాస్ మిర్రర్ లో చూస్తుంది. తనని ఇలా డిప్రెషన్ లో చూడడం యాన్చిన్ ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కామ్ గా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు, బట్ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ డిప్రెషన్ లో ఉన్నాడు. మేబీ ఇదేనేమో అతని రియాలిటీ అని అనుకుంటుంది. అందుకేనేమో నా పెయిన్ ని ఫీలింగ్స్ ని అంత ఈజీగా అర్థం చేసుకుంటాడు. నాలాగే అతను కూడా తన మనసులో చాలా బాధపడుతున్నాడని అనుకుంటుంది. అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు. బట్ అసలు అతని ప్రాబ్లం ఏంటి, అతని ప్రాబ్లం ని ఎవరు సాల్వ్ చేస్తారని ఆలోచిస్తుంటుంది. చేంగ్ జిన్ తనకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు. బట్ అతనికి తెలీదు యాన్చిన్ ఇంకా మేల్కొనే ఉందని, తనని చూస్తుందని. ఇక యాన్చిన్ కూడా తనకి తానే గుడ్ నైట్ అని పడుకుంటుంది. బట్ తన రింగ్ ని ఎప్పుడో తీసి టేబుల్ పైన పెట్టేసింది. కట్ చేస్తే ఒకరోజు షేన్హో యాన్చిన్ రోడ్ పైన కనిపిస్తే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. యాన్చిన్, నీ వెడ్డింగ్ రోజు నిన్నలా అన్నందుకు సారీ, నేను కావాలని అలా అనలేదు, నువ్వు అలాంటి అమ్మాయివి కూడా కాదు, ఇప్పటికీ కూడా నేను ఇంకా పిచ్చోళ్ళలో తిరుగుతున్నా, నా టైం వేస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకని అంటాడు. బట్ యాన్చిన్, మన ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో పక్కన పెట్టు, ఇప్పుడు నా ఫింగర్ కి ఈ రింగ్ ఉందని చూపించి వెళ్ళిపోతుంది. షేన్హో మాత్రం షాషా అని గట్టిగా పిలుస్తూ ఐ లవ్ యూ అని చెప్తాడు. ఇంటికి వెళ్ళాక యాన్చిన్ చాలా ఏడుస్తుంది. అతను నన్ను మర్చిపోవాలి, తన బాధనంతా మర్చిపోయి న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయాలి, తనకి రాబోయే వండర్ఫుల్ లైఫ్ లో నా మెమరీస్ ఉండకూడదని చాలా ఏడుస్తుంది. షేన్హో కూడా చాలా ఏడ్చుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ ఆఫీస్ లో యాన్చిన్ కొలీగ్స్, ఏంటి మ్యారేజ్ అవగానే వీళ్ళిద్దరు ఆఫీస్ కి వచ్చారు, హనీమూన్ ప్లాన్ చేసుకోరా, అలాగే జిన్లీ గియో కూడా కొన్ని డేస్ నుంచి ఆఫీస్ కి రావట్లేదు, వాళ్ళెక్కడికి వెళ్లారు, చూస్తుంటే ఏదో వింతగా అనిపిస్తుందని అనుకుంటుంటారు. కట్ చేస్తే చేంగ్ జిన్ యాన్చిన్ ని పిలిచి మనం కొన్ని డేస్ మౌంటైన్ ట్రిప్ కి వెళ్దామా అని అడుగుతాడు. ఎందుకు మీకు వర్క్ చేయాలని లేదా అని యాన్చిన్ అంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి నేను అసలు రిలాక్సే అవ్వలేదు, మనం మన హనీమూన్ ట్రిప్ ని రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేసుకుందాం, నీకు కూడా ఇప్పుడు బ్రేక్ అవసరమని చేంగ్ అంటాడు. దాంతో యాన్చిన్ కూడా ఓకే చెప్తుంది. ఇంకోవైపు కియాన్ షేన్హో వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటుంది. ఇంకోవైపు యాన్చిన్ చేంగ్ జిన్ లో ట్రిప్ కి వెళ్తారు. అక్కడ యాన్చిన్ చేంగ్ జిన్ ఎందుకలా డిప్రెషన్ లో ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటుంది. జిన్లీకి నీకు మధ్య ఏంటి ప్రాబ్లం, ఎందుకు విడిపోయారని అడుగుతుంది. నా సిస్టర్ చనిపోయాక నా వల్ల ఎవరైనా బాధపడితే నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను, ఫస్ట్ నేను అదే లవ్ అనుకున్నా, బట్ 2 years తర్వాత నేను తనని లవ్ చేయట్లేదని నాకు అర్థమైందని చెప్తాడు. సో నువ్వు తనని చీట్ చేయొద్దని చెప్పి తనకి బ్రేకప్ చెప్పావా అని యాన్చిన్ అడగడంతో నిజం చెప్పాలంటే తనకి బ్రేకప్ చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉందని చెప్తాడు. ఏంటదని యాన్చిన్ అడగడంతో ఒక టైంలో నా మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు, రెగ్యులర్ గా నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్లేవాడిని, సో నేను రికవరీ అయ్యేంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని అనుకున్నానని చెప్తాడు. దాంతో యాన్చిన్, మరి ఇప్పుడెలా ఉన్నావు, రికవరీ అయ్యావా అని అడుగుతుంది. దాంతో చేంగ్ జిన్, మనం ఇలా మాట్లాడుతూనే ఉంటే ఫిషెస్ ని పట్టుకోలేమని చెప్తాడు. ఇక యాన్చిన్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానని అంటుంది. చేంగ్ జిన్ స్మైల్ చేస్తూ థ్యాంక్స్, బట్
బట్ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నానని చెప్తాడు. ఇంకోవైపు షేన్హో యాన్చెన్ నే గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతుంటాడు. ఆ నెక్స్ట్ డే చేంజిన్ యాన్చెన్ ని మార్నింగే లేపి సన్ రైజ్ ని ఇద్దరు ఫీల్ అవుతుంటారు. బట్ యాన్చెన్ కూడా షేన్హో గురించే ఆలోచిస్తుంటుంది. కట్ చేస్తే జాన్యూన్ ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడంతో అతని డాడ్ ఎవరికో కాల్ చేసి జాన్యూన్ గురించి అడుగుతాడు. మీ అబ్బాయి లవ్ లో ఉన్నాడని చెప్తారు. ఓ అయితే మంచి విషయమే, బట్ ఆ అమ్మాయి ఎవరని తన డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఇంకోవైపు చేంజిన్ యాన్చెన్ కూడా ట్రిప్ నుంచి తిరిగి వచ్చేసి ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోతారు. యాన్చెన్ మామ్ కూడా వాళ్ళతోనే ఉంటుంది. తనని చాలా జాగ్రత్తగా చేంజిన్ ని చూసుకుంటాడు. ఇంకోవైపు జాన్యూన్ డాడ్ వోతోంగ్ ని బయట కలిసి తనతో మాట్లాడతాడు. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, నా కొడుకు నేను లవ్ చేస్తున్నానని చెప్తాడు. దాంతో వోతోంగ్ నాకు తెలుసు, మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా చెప్పండి అని అంటుంది. దాంతో అతను ఈ మధ్యనే విన్నాను, జాన్యూన్ కార్ రేస్ చేసే గ్యాంగ్ తో తిరుగుతున్నాడంట, ఇలాగే ఉంటే అతని ఫ్యూచర్ పాడవుతుందని అంటాడు. దాంతో వోతోంగ్ అతనితో చెప్తుంది, యంగ్ పీపుల్ కి ఓన్ గా వాళ్ళకంటూ హ్యాబీస్ ఉంటాయి, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటే వాళ్ళ లైఫ్ లో దారుణంగా స్ట్రెస్ ఫీల్ అవుతారని చెప్తుంది. వోతోంగ్ ని చూసి జాన్యూన్ డాడ్ చాలా ఇంప్రెస్ అవుతాడు. నా కొడుకుని నువ్వే చూసుకో, కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్తే వినరు, బట్ వాళ్ళకి నచ్చిన అమ్మాయి చెప్తే వింటారు, సో వన్ని ఒక దారిలో పెట్టే బాధ్యత నీదేనని చెప్తాడు. దాంతో వోతోంగ్ అంకుల్ మీరు చాలా ఓపెన్ మైండెడ్ తో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని అంటుంది. ఇక అతను స్మైల్ చేస్తాడు. కట్ చేస్తే జాన్యూన్ కార్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసి అందరికన్నా ఫస్ట్ తనే వస్తాడు. వోతోంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వోతోంగ్ ని కూడా కార్ లో చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. వోతోంగ్ నేను కూడా నిన్ను ఫస్ట్ నుంచే లవ్ చేస్తున్నానని జాన్యూన్ తో చెప్తుంది. దాంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకోవైపు షేన్హో పేరెంట్స్ అతని దగ్గరికి వచ్చి, అరే మనం ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసి చాలా డేస్ అవుతుంది, నువ్వు వర్క్ లో చాలా బిజీ అయ్యావు, అసలు రెస్టే తీసుకోవట్లేదు, మనం ముగ్గురం కలిసి పార్క్ కి వెళ్దామని షేన్హోని తీసుకెళ్తారు. అదే పార్క్ కి యాన్చెన్ తన మామ కూడా వస్తారు. షేన్హో పేరెంట్స్ కి యాన్చెన్ కనిపించడంతో తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. యాన్చెన్ మామ్ మీరెవరని అడిగితే షేన్హో పేరెంట్స్ అని చెప్తారు. ఓ మీరే నా షేన్హో పేరెంట్స్, మీ కొడుకు నా కూతురు వెడ్డింగ్ కి వచ్చి తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు, మీకు తెలుసా అని అంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని షేన్హో పేరెంట్స్ చెప్తుంటారు. అప్పుడే షేన్హో వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తాడు. షేన్హో యాన్చెన్ ని చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. యాన్చెన్ మామ్ షేన్హోతో అంటుంది, షేన్హో వెడ్డింగ్ రోజు గొడవ చేయడానికి ట్రై చేసావు కదా, ఇప్పుడు తనతో క్లియర్ గా మాట్లాడమని చెప్తుంది. బట్ షేన్హో పేరెంట్స్ అతన్ని మాట్లాడనివ్వరు. షేన్హో యాన్చెన్ స్టమక్ ని చూసి చాలా బాధపడుతుంటాడు. తర్వాత యాన్చెన్ తన మామ్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. షేన్హో పేరెంట్స్ అతనితో చూడు షేన్హో అప్సెట్ అవ్వకు, తను మ్యారేజ్ చేసుకుంది కదా వదిలే అని చెప్తారు. అతని పేరెంట్స్ మాట్లాడుకుంటుంటారు. చూస్తుంటే తను ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తుంది. వాళ్ళకి మ్యారేజ్ అయి 1 month అవుతుంది, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్టుందని అనుకుంటున్నప్పుడు తనకిప్పుడు 4 months అని షేన్హో చెప్తాడు. దానితో అతని మామ్ నీకెలా తెలుసని అడుగుతుంది. యాన్చెన్ స్టమక్ లో ఉంది నా బేబీ కాదు, అందుకే డైవర్స్ ఇచ్చానని చెప్తాడు. దానితో అతని మామ్ నీ బేబీ కాదని ఎలా తెలుసు, 4 months బ్యాక్ మీరు కలిసే ఉన్నారు కదా అని అంటుంది. యాన్చెన్ చెప్పిందని షేన్హో అంటాడు. ఒకవేళ తన స్టమక్ లో ఉంది నా బేబీ అయితే యాన్చెన్ ఎందుకు చేంజిన్ బేబీ అని నాతో అబద్ధం చెప్తుందని చెప్పి నేను అలా వాక్ చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక షేన్హో పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. యాన్చెన్ కి చేంజిన్ కి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు, మనం దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాల్సిందేనని అనుకుంటారు. నెక్స్ట్ డే షేన్హో మామ్ యాన్చెన్ ని కలవడానికి వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. బట్ యాన్చెన్ తనతో మాట్లాడడానికి ఇష్టపడదు, తనని అవాయిడ్ చేస్తుంది. అప్పుడే ఆవిడ నీ స్టమక్ లో పెరుగుతున్న బేబీకి ఫాదర్ షేన్హో అని నాకు తెలుసని అంటుంది. తర్వాత ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటారు. మీకెలా తెలుసు షేన్హో చెప్పాడా అని యాన్చెన్ తనని అడగడంతో వాడికేం తెలీదు, నేనే జస్ట్ గెస్ చేశానని అంటుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివని నాకు తెలుసు, ఇంకో పర్సన్ తో ఎఫైర్ పెట్టుకునే టైప్ కాదు, ఒకవేళ నువ్వు అలా చేసి ఉంటే నేను నిన్ను కలవడానికి వచ్చేదాన్ని కాదని అంటుంది. అలాగే నీ లైఫ్ ని చేంజ్ చేసుకో, నిన్ను నువ్వు ప్రాబ్లమ్స్ లో పడేసుకోకు, అలాగే నువ్వు బాధపడుతూ షేన్హోని బాధ పెట్టకు, పుట్టబోయే బేబీని కూడా బాధపడేలా చేయకని చెప్తుంది. నీ స్టమక్ లో ఉంది నా కొడుకు బేబీ అని తెలిసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, నేను నీకోసం ఏదైనా చేస్తాను, నేను చేసిన దానికి నన్ను క్షమించమని అంటుంది. దాంతో యాన్చెన్ ఇది నా బేబీ, మీకు దీంతో సంబంధం లేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ దీనితో పార్ట్ 15 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ఈ డ్రామా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.